సరే సరే ఎంత మాట అన్నావు. హాయ్, చాలా బాగుంది అసలు. దాంట్లో పోస్టర్కే ఒక లెవెల్లో ఉందంటే సాంగ్ రిలీజ్ అయింది అబ్బా, నిజం చెప్తున్నా. ఇప్పుడున్న యూత్కి కావాల్సింది ఏంట్రా అంటే ఆ లుక్కులు రాబాయి. ఎంతవరకు ఫైటింగ్లు కొట్టుకోవడాలు డైలీలే కాదు, ఒక్క సాంగ్ గట్ట ఆ సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అదృష్టం కొద్దీ పెళ్ళైన జంటకి కొత్త జంటకి ఇప్పుడున్న యూత్కి కావాల్సిన పాటే అలాంటిది రాబాయి. ఎట్లాంటి రష్మిక మంద ప్రతి క్యారెక్టర్ ఆమె ఇచ్చేస్తుంది కాబట్టి అందులో కొత్త హస్బెండ్తో ఆ సాంగ్ చేయడం ఆ సినిమా చేయడం అనేది చాలా చాలా అంటే ఆమెకు అదృష్టం అనుకోవచ్చు. తెలుసు కానీ అదే ఒక పల్లెటూరులో నిజంగా లవ్ కపుల్స్ ఎలా మ్యారేజ్ కట్టు పట్టు శారీతో ఉంటారో అదే లుక్ లో రావడం అనేది ఇది. గీతా గోవిందంలో సగం పాట చూపించారంటే ఇట్లా ఉండాలి మ్యారేజ్ అయిన తర్వాత మేడం మేడం అంటూ ఒక యూత్కి ఇన్స్పిరేషన్ అయ్యి ఇప్పుడు అదే సాంగ్ మళ్ళీ అంటే అదొక లుక్ లో మళ్ళీ తీయడం అనేది చాలా ఇది. ఇది గీతా గోవిందం 2 అవుతుందేమో అనుకుంటారు. అది కంపల్సరీ. ఎందుకంటే ఎన్ని సినిమాలు వచ్చినా లేకపోయినా ఒక సినిమా తీసామంటే యూత్కి అందరికి కనెక్ట్ అయినా లేదా సాంగ్సే కానీ ఇద్దరు మధ్య ఎమోషన్ లవ్ ఫీలింగే కానీ ఏంటంటే ఇప్పుడు కావాల్సిన మొత్తం ఇప్పుడు అంతా సమరే వస్తుంది, పెళ్ళిళ్ళకి కావాల్సిన సాంగ్సే అలాంటివి. కాబట్టి విజయ్ దేవరకొండ రష్మిక మందకి కంపల్సరీ ఆ పెళ్లితో పాటు ఇది సక్సెస్ కావాలంటే. అండ్ మోర్ ఓవర్ ఆ పోస్టర్లో చూసే కదా విజయ్ దేవరకొండ ఫేస్ చాలా రాయల్గా ఉంటుంది, రౌద్రంగా. అండ్ రష్మిక ఫేస్ చూసే కదా చిన్నపిల్ల మెంటాలిటీ మాదిరిగా అనిపిస్తూ ఉంది కదా. ఒక ఈవెంట్లో కూడా చెప్పారు విజయ్ దేవరకొండ రష్మిక ఈజ్ లైక్ స్మాల్ కిడ్ అని చెప్పేసి. నిజంగానే ఆ స్మాల్ క్యూట్ ఆమె మాట్లాడే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా చిన్నపిల్లల మనసుతో లాగా మాటలు ఆమె లుక్సే కానీ అవి చాలా చాలా బాగున్నాయి. ఆమె మాటలకి ఆమె లుక్స్కే పడిపోయి చేస్తున్నట్టున్నాడేమో విజయ్ దేవరకొండ. కంపల్సరీ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. సాంగ్స్ ఆమె వాళ్ళిద్దరు లైఫ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని చెప్పి సేమ్ కంటెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపిస్తాడేమో అనుకుంటున్నాం. విజయ్ దేవరకొండకి చూసుకుంటే కనుక 100% ఆటలతో నడుస్తాం సినిమా. కంపల్సరీ డైరెక్టర్కి మంచి నేమ్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ కాకముందే గీతా గోవింద్తో చిన్న చిన్న ఎమోషన్స్ దాంతోనే మంచి యూత్గా ఉన్నారు. చాలా డేస్ ఆగింది సినిమా మాత్రం, బ్లాక్ బస్టర్ అయింది గీతా గోవిందం. అలాంటిదే మళ్ళీ అదొక రిలేషన్ పెట్టుకొని ఆ సాంగ్స్తో కానీ మంచిగా వేరే లెవెల్లో ఉండదని ఒక చిన్న క్వశ్చన్, రష్మిక ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఒక విజయ్ దేవరకొండ ఉండాలి అని ఉంది కదా, మీ లైఫ్లో ఎవరంటున్నారు? నా లైఫ్లోనా విజయ్ దేవరకొండ అంత ఏం లేదులే కానీ ఎట్లా అంటే మణికొండ కాదు రాముడు లాంటి వాడు కావాలని అంతే. అందరికీ విజయ్ దేవరకొండలు రావాలంటే ఏ కొండలో రారు, కానీ రాముడు లాంటి వాడు మాత్రం ప్రతి అమ్మాయికి దొరకాలను. కృష్ణుడు లాంటి మాత్రం ఏ అమ్మాయికి వద్దు, రాముడు లాంటి వాడే కావాలి. ఎక్కడెక్కడ రాములు లేరమ్మా, అందరూ కృష్ణులే, అందరు కామాందులే ఉన్నారు.